తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం, ఆ తర్వాత సభలో తెలంగాణ ప్రభుత్వం 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తదుపరి ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఊకే అబ్బయ్య, కోమిరెడ్డి జ్యోతి, రామచంద్రారెడ్డికి శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం సభలో తెలంగాణ టూరిజం పాలసీపై చర్చ జరగనుంది. కాగా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల ఘటనలో రైతులకు బేడీలు, రైతుకి అవమానం అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆపారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేటీఆర్, హరీష్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకోగా కొంచెం సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఏసీలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం చాలా దారుణమన్నారు. టూరిజం మీద చర్చించాల్సిన సమయం ఇది ఆ సమయం కాదని, లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో వేసేంత తప్పు లగచర్ల రైతులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లిన రేవంత్ సర్కార్ యావత్ తెలంగాణ రైతులను అవమానించిందని పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. యావత్ తెలంగాణ రైతులను అవమానించారని పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. చివరిగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది వారి వద్ద నుంచి ప్లకార్డులను తీసుకుని అసెంబ్లీ లోపలికి పంపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.